హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ సెమండ్ పేపర్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ క్వశ్చన్ బ్యాంక్లో కొన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని డిస్కస్ చేసుకున్నాం కదా, అవే క్వశ్చన్స్ ఇక్కడ వచ్చినాయి అనమాట. ఒకసారి చూద్దాం పేపర్ ఎలా వచ్చిందో ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇక్కడ మనకి 60 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అయితే 3 అవర్స్ మనకి టైము ఇచ్చిన టైము. 2 సెక్షన్స్. సెక్షన్ ఏకి వచ్చేసి మనకి మనం 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ అనమాట. 5 4s are 20 మార్క్స్. అండ్ సెక్షన్ బీకి వచ్చేసి 4 10s are 40 మార్క్స్. ఏదో ఆ చాయిస్ ఉంది. సో ఫస్ట్ ఏ సెక్షన్ అయితే చూద్దాము. ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్ అనమాట. సో 8 క్వశ్చన్ల నుంచి మనం 5 క్వశ్చన్లు అయితే ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ ఫీచర్స్. మనం ఆండ్రాయిడ్ ఫీచర్స్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. ఆ క్వశ్చన్ డైరెక్ట్గా అదే ఇచ్చారు. అంతేకాకుండా ఆండ్రాయిడ్ మేనిఫెస్ట్ ఫైల్, ఇది కూడా ఎప్పుడు ఎగ్జామ్లో రిపీట్ అవుతున్న క్వశ్చనే. ఇది వచ్చేసింది. ఇది ఫస్ట్ యూనిట్ నుంచి ఈ 2 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. మనం ఇవే అనుకున్నాము, అవే వచ్చినాయి అనమాట. సెకండ్ యూనిట్లోకి వచ్చేసి ఎనాటమీ ఆఫ్ ఎన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఇది చాలా ఇంపార్టెంట్, లాంగ్ ఆన్సర్కైనా షార్ట్ ఆన్సర్కైనా అని చెప్పాము. అదే క్వశ్చన్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంటెంట్ ఫిల్టర్స్ ఇన్ ఆండ్రాయిడ్. ఈ 2 క్వశ్చన్స్ అనేవి మనకి సెకండ్ యూనిట్ నుంచి వచ్చినాయి. నెక్స్ట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ యూజర్ ఇంటర్ఫేస్ స్క్రీన్ ఎలిమెంట్స్. ఇది ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే, ఇది వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసాము. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ రేడియో బటన్స్ అండ్ టాగిల్ బటన్స్. మెనీ టైమ్స్ ఎగ్జామ్లో రిపీట్ అయింది క్వశ్చన్ అని కూడా చెప్పాము. అదే క్వశ్చన్ వచ్చింది మనకి ఎగ్జామ్లో. నెక్స్ట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎస్క్యూలైట్ డేటాబేస్ ఇన్ ఆండ్రాయిడ్. ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చనే 4th యూనిట్ నుంచి. నెక్స్ట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ అవైలబుల్ ఇన్ ఆండ్రాయిడ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది షార్ట్ ఆన్సర్ కానీ లాంగ్ ఆన్సర్ కానీ అడుగుతారని చెప్పాము. అవే క్వశ్చన్ వచ్చింది. సో అన్నీ కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే పేపర్ అనేది చాలా ఈజీగా వచ్చిందనమాట. మనం ఏమైతే అనుకున్నామో అవే క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఎవరైనా కూడా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సెక్షన్ బిలోకి వచ్చేసి యూనిట్ 1 నుంచి 2 లాంగ్ ఆన్సర్స్ వచ్చినాయి. ఏదో ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, మీ అందరికీ తెలుసు. సో ఫస్ట్ 9th క్వశ్చన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ విత్ ఎ నీట్ డయాగ్రామ్. ఇది ఎప్పుడు వస్తూ ఉందన్నమాట. ఈ క్వశ్చన్ ఎవరైనా ఆన్సర్ చేయగలిగిన క్వశ్చన్. నెక్స్ట్ బ్రీఫ్లీ డిస్కస్ టు ఇన్స్టాల్ అండ్ కాన్ఫిగర్ ఆండ్రాయిడ్ స్టూడియో అండ్ ఎస్టీకే. ఈ క్వశ్చన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిందే. సో 2 ఈజీగానే ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ యూనిట్లోకి వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ యూజర్ ఇంటర్ఫేజెస్ విత్ బేసిక్ వ్యూస్ క్వశ్చన్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసాం. అదే క్వశ్చన్ వచ్చింది. లాస్ట్ 2 టైమ్స్ నుంచి కూడా ఇదే క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ పర్మిషన్స్ ఇన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ విత్ రిలవెంట్ ఎగ్జాంపుల్స్. ఇది కూడా రాయొచ్చు, కానీ అందరూ అయితే వ్యూసే రాస్తారు. నెక్స్ట్ 3rd యూనిట్ నుంచి వచ్చేసి లేఅవుట్స్ క్వశ్చన్ వస్తుందని చెప్పాము. అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ ఇన్ ఆండ్రాయిడ్ అనే క్వశ్చన్ వచ్చేసింది. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు దాదాపుగా. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ 4 టైప్స్ ఆఫ్ ఇన్పుట్ కంట్రోల్స్. ఇవి కూడా ఈజీయే కదా, మనం అనుకున్నాము 4 టైప్స్ ఆఫ్ ఇన్పుట్, ఎనీ టైప్స్ అంటే ఇన్పుట్ కంట్రోల్స్ అని కానీ లేకపోతే ఇన్ని ఇన్పుట్ కంట్రోల్స్ రాయమని కానీ అడుగుతారు అని చెప్పాము. అదే విధంగా వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ యూనిట్లోకి వచ్చేసి హౌ కెన్ యూ ఇంప్లిమెంట్ గూగుల్ మ్యాప్స్ ఫంక్షనాలిటీ ఇన్ ఆండ్రాయిడ్. ఇది గూగుల్ మ్యాప్స్ ఫంక్షనాలిటీ ప్రతిసారి అడుగుతున్నారు, ఈసారి కూడా వస్తుందని అనుకున్నాము. అదే విధంగా వచ్చింది. కాకపోతే మారిన క్వశ్చన్ ఏంటంటే డిస్క్రైబ్ హౌ టు మేనేజ్ కనెక్టివిటీ ఫీచర్స్ లైక్ బ్లూటూత్ అండ్ వైఫై ఇన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్. ఇది ఒక్కటే మనం అంటే 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఈసారి. అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇవ్వకుండా 2 కూడా ఎగ్జాంపుల్ అప్లికేషన్ ఇచ్చారనమాట. అంతే తప్ప గూగుల్ మ్యాప్స్ అనేది మనం ఈజీగా మనం అటెండ్ చేయగలిగిన క్వశ్చన్ అనమాట. సో ఓవరాల్గా చూసినట్టయితే పేపర్ అనేది అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీట్ అయిన క్వశ్చన్సే వచ్చినాయి. ఓవరాల్గా చూస్తే చాలా ఈజీగా వచ్చింది. మనం 60 మార్క్స్ అవుట్ ఆఫ్ 60 మార్క్స్ అంటే ఇది తెచ్చుకోవచ్చు, కానీ కొంచెం ప్రోగ్రామింగ్ కాబట్టి ఒక 2 మార్క్స్ అటు ఇటు పోయినా ఫుల్ మార్క్స్ అయితే వస్తాయన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.